చరణ్ అంత రిస్క్ చేయడం అవసరమా? పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు వచ్చి దైవ దర్శనం చేసుకోవడం అవసరమా అంటే ఈరోజు పిఠాపురంలో రామ్ చరణ్ పరిస్థితి చూసిన వాళ్ళు ఎవరైనా అవసరం లేదని అంటారు. అంతలా రామ్ చరణ్ను అభిమానులు ఇబ్బంది పెట్టారు. జనం మధ్యలో ఇరుక్కొని అభిమానుల నుంచి తప్పించుకోలేక చెమటలు కక్కుతూ రామ్ చరణ్ చాలా ఇబ్బంది పడ్డారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి రామ్ చరణ్ పిఠాపురం వస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేయడానికి పిఠాపురం వెళ్లినా రామ్ చరణ్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ఎన్నికల ప్రచారం ముగుస్తుంది అనే సమయానికి రామ్ చరణ్ తన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్తో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారని ప్రకటించారు. బాబాయ్ కోసం ప్రచారం చేస్తారు అన్నట్టుగా కాకుండా దైవ దర్శనానికి వస్తూ ఉన్నట్టుగా చూపించారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తల్లి, మేనమామతో కలిసి బయలుదేరిన రామ్ చరణ్ నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం వెళ్లారు. తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్తో కలిసి పిఠాపురంలోని పాదయాగ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అయితే రామ్ చరణ్ ఆలయం లోపలికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ సమయంలో అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. రామ్ చరణ్ చేతులు పట్టుకొని లాగారు. ఆయన మీద పడిపోయారు. అభిమానుల మధ్య నుంచి బలవంతంగా బయటకొచ్చి ఆలయం లోపలికి వెళ్లారు చరణ్. ఇక దర్శనం తర్వాత చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి బయలుదేరి వెళ్లారు. పవన్ ఇంటి వద్ద కూడా పరిస్థితి అంతే. అభిమానులు చుట్టుముట్టేశారు. ఒకానొక దశలో అభిమానులను కట్టడి చేయడానికి కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కూడా రంగంలోకి దిగారు. అభిమానులు పక్కకు తప్పుకోవాలని వారించారు. ఇక పోలీసుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లేలోపు రామ్ చరణ్ను ఫ్యాన్స్ నలిపేశారు. బహుశా ఇలాంటి అనుభవం ఆయనకి ఇప్పటి వరకు కలిగి ఉండదేమో. రామ్ చరణ్ ఇబ్బంది పడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అందులో విజువల్స్ చూసి కొంతమంది అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారంటూ బాధపడుతున్నారు.